సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాష్ అని మెచ్చి క్విట్ ప్రోకో పథకం కింద బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే ఏం కాదు కదా. ఆయన గారు మమ్మల్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది. రోజు డిబేట్లు పెట్టేది, ఆ డిబేట్లు కూడా వాళ్ళకు కావాల్సిన భజన పరులను పెట్టేది. ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకెంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా, తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెదవని, రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా, నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈ రోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా. మీరు నియమించే సిట్లు, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు. సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు, తొందరలోనే పోతాడు. జైలు ఏమన్నా కొత్తనా? నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది. నా చిన్నతనంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నోండి నేను. అనేక నిర్బంధాలు చూసిన వాడిని, అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా? గతంలో నేను 2006-8 అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి, ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర, బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకందరికీ కూడా తెలుసును టీటీడీలో అరాచకాలు ఆ కాలం నాడు అని. ఆ రోజున ధైర్యంగా మళ్లీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను, నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నరసింహన్ను కలిసినటువంటి వాడిని నేను. తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు, ఒక నీచుడు దోపిడీదారులు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా. నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆయనే మా ముఖ్యమంత్రి కదా, అప్పటికే మేము విభేదించి వచ్చాము, ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే. కోర్టులో పిల్లు వేశా, నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్లా విచారిస్తామని వాళ్లు కొట్టివేయటం జరిగింది. అప్పటికీ ఆగలేదు. నేను నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని. అప్పుడు 10 రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా, మేం పిలిస్తే రాలేదు, తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు, ఈయన కంటే ఎక్కువ ఎవ్వరూ కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే నేను ఆ రోజు విరమించటం జరిగింది. ఈ రోజును కూడా అదే సవాల్ విసురుతున్నాను బిఆర్ నాయుడు గారికి, ప్రభుత్వానికి. ఊరికేనే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగంలో 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి విమర్శకి బిఆర్ నాయుడు గారికి నా సమాధానం, మీరు ఏ రకంగా అయితే 20 ఎకరాల టూరిజం ల్యాండ్ను 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో, అలాగే బిఆర్ నాయుడు గారు
నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలకు ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నా. మీరు చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ 100 కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము, నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి సిద్ధపడాల ఆయన మాట్లాడేటువంటి మాటలు బండ బూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాద్ నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా మీ మీద ఆరోపణలన్నీ కూడా 1 కాదు 2 కాదు, నాకు సమయం లేదబ్బా నేను మళ్లీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్స్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు. మంచిరేవుల దగ్గర దానికి జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం లే, కానీ ఆ మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్స్ సొసైటీకి అటాచ్ చేసుకుని 5 లక్షల చొప్పున దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు. కానీ మనవాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గాని పెత్తనం అంతా కూడా బిఆర్ నాయుడు గారిదే. స్వామివారి లడ్లు, స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేసినారు. శాలువలు వాళ్లకేసినారు, వాస్తవం మీద ముసుగేసినాడు. పిల్లా సత్యనారాయణని ఈ TV5 ఆఫీసు ఎదురుగా ఒకతను ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు. వాళ్లకు హైడ్రా వాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు. ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ల కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అనే అతన్ని తరిమేశారు. సెక్రటరీగా వనరు కూడా 4 ఏళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దాదాపు కొన్ని 1000 కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీ మీద ఆనరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, illegal sale of open spaces belong to government causing loss of around 1000 crores by B. Ravindranath. ఇలా అలాగే కంప్లైంట్ అగైనెస్ట్ ప్రీ-లాంచ్ బుకింగ్ అండ్ మనీ లాండరింగ్ అండ్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ మోర్ దాన్ 200 crores అని మరొకటి మీ మీద ఉన్నటువంటి కంప్లైంట్లు.